My name is Bandal Srinivasachari, working as president at ZPHS కుందారం. నేను ఈరోజు కొన్ని మోడల్స్ చూపించదలుచుకున్నాను. ఇది ఒక తిరేక్ తరంగ ప్రసారం ఎట్లా ఉంటుందనేది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మోడల్. ఇది ఒకవైపు మనం హిట్ చేసినట్లయితే అది ఒక నుండి ఇంకొక వైపుకు అది ముందుకు జరగడం జరుగుతుంది. పిల్లలు ఈజీగా సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది సులభంగా పనిచేస్తుంది. ఇది ఒక పిన్హోల్ కెమెరా. పిల్లలు సులభంగా అర్థం చేసుకోవడానికి పిన్హోల్ కెమెరా అనేది మనకు పనిచేస్తుంది. మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇది వాడుకోవచ్చు. అక్రమాకార వస్తువుల గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జిబిట్. ఇది బక్ఫిలిస్టర్ కుల్లరన్ C60. మనకు 10వ తరగతిలో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి దీంట్లో మనకు ఉపయోగించుకోవచ్చును. ఇదొక విద్యుదయస్కాంత వర్ణపటం అర్థం చేసుకోవడానికి విద్యుదయస్కాంత తరంగం. దీంట్లో తరంగ ప్రసార దిశకు విద్యుత్ అయస్కాంత చిత్రాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయని అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది పాదరస భారమితి. పిల్లలకు పాదరస భారమితి అంటే పటం రూపంలో కాకుండా ఇలాగ మనకు ఒక మోడల్ లాగా మనకు ఉపయోగించుకున్నట్లయితే సులభంగా అర్థం చేసుకోవచ్చు. గణితంలో కూడా మోడల్స్ ఉపయోగించుకొని ఇది మనకు ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో కోణం 90 డిగ్రీలు అయితే అది దీర్ఘచతురస్రంగా ఏ విధంగా మారుతుందనేది అర్థం చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. కైట్ ఏ విధంగా ఉంటుందనేది, తర్వాత మనకు ట్రెపీజియం ఏ విధంగా ఉంటుందనేది మనకు అదే మాదిరిగానే ఒక రాంబస్లో ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఎట్లా మనకి స్క్వేర్ అవుతుంది అనేది స్క్వేర్ అర్థం చేసుకోవడానికి కూడా ఆ కోణాల మార్పు వల్ల మనకి ఇది రాంబస్ అవుతుంది. ఎట్లా ఉంటే స్క్వేర్ అవుతుంది అనేది సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు దాదాపు 100 వరకు ప్రయోగాలు మనకు ఎగ్జిబిట్ అనేది తీసుకోవడం జరిగింది. కంటిన్యూగా ఇది ఎస్ఆర్గా ఏ విధంగా ఉంటుంది ఆకృతి అనేది మనకు గోళాకృతిగా ఉంటుందని అర్థం చేసుకోవడానికి. ఇది పిఆర్పిటాల్ ఆకృతి డంబెల్ ఆకృతిగా ఉంటుంది అనేది PXPY PZ అనేది అర్థం చేసుకోవడానికి. అదే మాదిరిగానే ఒక నైట్రోజన్ అణువులో ఏ విధంగా సిగ్మా బంధము మరియు పై బంధము ఏ విధంగా ఏర్పడుతుంది అనేది, అట్లాగే త్రికబంధం ఏ విధంగా ఏర్పడుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సులభంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక డైనమిక్ మోడల్ ఉపయోగించుకోవచ్చు. మోటార్ అంటే తిప్పడం ద్వారా అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా ఏ విధంగా మారుతుందనేది సులభంగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదొక సోలార్ కుక్కర్ మోడల్. దీనిలో ఒక పుటాకార దర్పణాన్ని ఉపయోగించి సూర్యుడు వచ్చేటువంటి కాంతి కిరణాలు మరి ఒక దగ్గర కేంద్రీకరణ అయినప్పుడు దాన్ని ఉపయోగించి మనకు కేంద్రీకరణ వేడి ద్వారా మనకు వంట చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేదాన్ని ఈ విధంగా దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఇది అభికేంద్ర బలం అనేటువంటిది అర్థం చేసుకోవడానికి అభికేంద్ర బలం కేంద్రం వైపు ఉండేటువంటి అభికేంద్ర బలం, కేంద్రం నుండి దూరంగా వెళ్ళేది అభికేంద్ర బలం అర్థం చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జిబిట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విద్యుత్ బలం అనేది అర్థం చేసుకోవడానికి మనం రాకెట్ చేసినప్పుడు మనకు ఇది ఆకర్షించేదాన్ని బట్టి మనకు ఇక్కడ విద్యుత్ బలం అనేది ఉపయోగపడ్డది అనేది అర్థం చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. యాంత్రిక శక్తిగా మార్చేది మోటార్ అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవడానికి సింపుల్ మోటార్ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు ద్విమితీయ చిత్రాలకు చాలా తికమకలు అవుతుంటారు కాబట్టి వాటి మధ్య పోలికలు అర్థం చేసుకోవడానికి ఉదాహరణకు ఉత్తమ గోళం అనేది ఈ విధంగా మనకు వాటి మధ్య ఉదాహరణకు ఒకటి ఇక్కడ దీర్ఘచతురస్రము, ఇక్కడ క్యూబాయిడ్ దీర్ఘగణం అనేది ఈ రెండింటినీ అర్థం చేసుకోవడానికి చిన్న ఇది ఉపయోగించుకోవచ్చు. కూడా ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ నీటి యొక్క విద్యుత్ విశ్లేషణను అనేది ఏ విధంగా మనం చూపించవచ్చు. నీటి గుండా విద్యుత్ పంపించినప్పుడు దానికి అది హైడ్రోజన్ ఆక్సిజన్గా వెళ్ళిపోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి సింపుల్ ఎగ్జిబిట్గా ఈ విధంగా మా ల్యాబ్లో దాదాపు 100 వరకు మనం తయారు చేసినటువంటి అన్నీ కూడా మనకి ఎగ్జిబిట్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి అన్నింటినీ మనం ప్రదర్శించలేము కాబట్టి ఒకసారి వీడియో చేయాలి.
తీసుకో